హాయ్ అండి. ఈరోజు మనం మక్కగూడలు చేసుకుందాము. దీన్ని 8 అవర్స్ నానబెట్టాలి. తర్వాత కుక్కర్‌లో వేసుకోవాలి. ఉడకబెట్టి రెడీగా ఉన్న మక్కగూడాలండి. ఇప్పుడు ఇందులో వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. వెల్లుల్లి దంచుకొని అందులో కారపొడి వేసుకోవాలి. ఇందులోనే ఉప్పు వేసుకోవాలి మనం తినేలాగా. లైట్‌గా ఆయిల్ వేసుకున్నానండి. దీన్ని ఇందులో కలిపేద్దాం. కొంచెం ఆయిల్ వేసుకుందామండి. ఆవాలు వేసుకుందాం. జీలకర్ర, కొన్ని పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలండి, కరివేపాకు వేసుకుందాము. కొంచెం పసుపు, వెల్లుల్లి కారం కలిపి పెట్టుకున్న గుడాలని ఇందులో వేసుకుందాం. కొద్దిసేపు వేయించుకున్నాక కొత్తిమీర వేసుకోండి. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే మక్కగూడలు రెడీ. ఈ తెలంగాణ స్పెషల్ మక్కగూడలని మటన్‌తో గానీ, చికెన్‌తో గానీ తినండి, అద్దిరిపోతుంది.